Hi, this is Manikumar Ganpati. Welcome to my channel. Guys, కెట్టం చేసుకున్న తర్వాత కొంచెం నీట్గానే ఉన్నా అనిపిస్తుంది నాకైతే. నా రూమ్లో నా ఫ్రెండ్స్ అందరూ నాకు కళ్ళ ముందే నాకు తెలిసే నాకు కేక్ కట్ చేపిస్తారనమాట. అండ్ ఆ డెకరేషన్లో ఆ క్లీనింగ్ ప్రాసెస్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం క్లీన్ చేయని చెప్పారు. ఎంత రోత ఉందో, బట్ చేయాలి, ఏం చేయలేదు నేను. నా కోసం చిన్న చిన్న కేక్స్ తీసుకొచ్చింది. ఒక చీజ్ కేక్, ఒక చాక్లెట్ కేక్ అని ఒక రెడ్ వెల్వెట్ కేక్. ప్రస్తుతానికి అవి తింటున్నా. తినేసి వెంటనే వెళ్ళి క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇది చీజ్ కేక్. బయట మా ఫ్రెండ్స్ ఎంత అడౌట్ చేస్తున్నారో నేను ఇప్పుడు మీకు చూపిస్తా. బై ద వే ఏం పని చేయదు తెలిసిందే. హే థ్యాంక్స్ ఇదంతా చేసినందుకు. సో వీళ్ళు మా రూమ్మేట్స్ అనమాట. బ్రో ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. రాదు, అది కూడా రాదు. We're ordering some pizzas. Order placed. Bro, ఇంత చేసిన తర్వాత కూడా ఇంకేదో చేయాలనుకుంటున్నావు చూడు. బై ది వే తన పేరు కావ్య, హార్డ్ వర్కర్. అండ్ తిన పేరు వచ్చేసి మోనిషా. అదే నీకు మంచి ఈవెంట్ ప్లానింగ్ వచ్చినకుంటగా. గమ్ము లేకపోతే మనం రైస్ ఉపయోగించుకోవాలి. చిట్కా చాలా ఇయర్స్ అయింది ఇట్లా డెకరేట్ చేసుకుని కేక్ కట్ చేసుకోవటం. ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పుడు నా ఐడియా వాళ్ళు వీళ్ళందరూ ఒకసారి వచ్చేసి అప్పుడు డెకరేట్ చేసి ఇట్లా కేక్ కట్ చేయించారు. అన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ రోజే. తిన పేరు సౌమ్య. పిజ్జా వచ్చేసిందంట. గాయ్స్ పిజ్జా వచ్చింది, రండి. అవ్యా, ఆర్ యూ ఎక్సైటెడ్ టు హ్యావ్ పిజ్జా? యా, వెరీ ఎక్సైటెడ్. అది చూడ ఒకసారి ఎట్లుందో, ఎక్సైట్ అవుతావు. పిజ్జా స్మెల్ టూ ఉంది. అవ్యా, హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ. బాగుందా పిజ్జా? బాగుంది. సౌమ్య ఇది. థ్యాంక్ యూ. Okay, bro. Happy birthday to you. Happy birthday. Happy way standing at the station gate. I'm broken hearted, gotta get started. Good morning, guys. Going back to old days. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అవుతాం నీట్గా. సో గైస్ ఫ్రెష్ అయిపోయాను. లెట్స్ గెట్ డ్రెస్డ్. బర్త్డేకి అవుట్ఫిట్ అంటే ఏం లేదు, చాలా సింపుల్గా కొనుక్కున్నా. యాక్చువల్లీ మీరు చూసుంటే ఐవ్ గాట్ దిస్ టీషర్ట్. సో ఓవర్ సైజ్ టీషర్ట్ తీసుకున్నాను అనమాట. ఇట్స్ ఫ్రమ్ జేడీ అండ్ సప్లై అండ్ డిమాండ్ కంపెనీ నుంచి. నేను నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తుంటే ఎలాగో ఏం కొనుక్కున్నాను, ఏం జరిగిందని చెప్పేసి వ్లాగ్ కూడా తీసాను. కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఒకసారి. 5 minutes నుంచి తీయడానికి ట్రై చేస్తున్నాను, రావట్లేదు. కట్ చేయాలంటే నాకు కొంచెం మనసు ఒప్పట్లేదు, అందుకని తీస్తున్నా కానీ రావట్లేదు. ఇంకో 5 minutes ట్రై చేద్దాం. ఏమో ఫైనల్లీ తీసేసాను, వేసుకుంటున్నా ఇప్పుడు. నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం థిక్గా అండ్ ప్రీమియం లుక్ ఉందన్నమాట, అందుకని తీసుకున్నాను. చాలా సింపుల్గా తీసుకుందాంలో, బర్త్డే హడావుడు ఎందుకని చెప్పేసి ఒక టీషర్ట్ తీసుకున్నాను. అండ్ ఇట్ లుక్స్ నైస్ ఆన్ మీ. అండ్ ప్యాంట్ వచ్చేసి ఈ కలర్ తీసుకున్నాం. అండ్ ఇట్స్ ఫ్రమ్ రాస్, బ్రాండ్ అనేది తెలియదు, ఎక్స్ట్రా అనేది ఉంది. సో కొంచెం ఇది నాకు కంఫర్ట్ ఫీల్ ఇచ్చింది. అండ్ దీంట్లో ఒక మెష్ ఇట్లా వస్తుంది అనమాట. దీనికి కూడా సేమ్ థింగ్ గాయ్స్. 2 minutes నేను ట్రై చేస్తున్నాను, దారాలు రావట్లో. ఫైనల్ వచ్చింది ఇది కూడా. అండ్ ఓవరాల్ ఈ టీషర్ట్, ఈ ప్యాంటే. అండ్ ఫైనల్గా సన్ గ్లాసెస్ పెట్టేసి వెళ్ళిపోదాం.
యాక్చువల్లీ మీకు ఏం చెప్పలేదు కదా అసలు ఏం జరుగుతుంది ఏంటి వ్లాగ్ ఎంత తీస్తున్నానని చెప్పేసి. ఐ లెట్ యు నో. మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వ్లాగ్ ఏంటి అంటే ఐఎమ్ గోయింగ్ ఆన్ అ సింగిల్ సోలో డేట్. సో ఇట్స్ సోలో బర్త్డే డేట్ అనమాట. యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఐ వాజ్ నాట్ ఫీలింగ్ దట్ గ్రేట్. అంటే నా లైఫ్ గురించి, నా లైఫ్లో కానీ నాకు జరుగుతున్న సంఘటనలు కానీ అంత గొప్పగా లేవు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ మై సెల్ఫ్ విత్ మీ. అందుకనే అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ సమ్ మనీ అండ్ జస్ట్ వాంట్ టు స్పెండ్ సమ్ టైం, ముఖ్యంగా టైం. సో అన్ని పక్కన పెట్టేసి ఒక్కరోజు చాలా ఫ్రీగా ఉండి మంచిగా జస్ట్ వాంట్ టు స్పెండ్ టైం విత్ మై సెల్ఫ్. అందుకనే చెప్పేసి ఐమ్ జస్ట్ గోయింగ్ ఆన్ అ సింగిల్ సోలో బర్త్డే డేట్. వాటెవర్ ఏదైనా పిలుచుకోవచ్చు. నేను వెళ్ళిపోయే ప్లేస్ గురించి మీకు లాస్ట్లో చెప్తాను. బాగుంటుంది ప్లేస్ యాక్చువల్లీ. అక్కడ ఫుడ్ నాకు కొంచెం కొత్త ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నా. అండ్ నేను ట్రై చేయాలనుకున్న ఫుడ్ అక్కడ మెన్యూలో కనపడింది నాకు, అందుకనే టేబుల్ బుక్ చేసుకున్నాను అనమాట అక్కడ. అండ్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ బ్లాగ్. అండ్ ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు అండ్ నాకు తెలుసు అది, బట్ ఏం చేయలేను నేను, ఎందుకంటే థింగ్స్ అలా జరుగుతున్నాయి నాకు ఇక్కడ. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఐ జస్ట్ వాంట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. లైక్ మొన్న ఎవరో మంచిగా కామెంట్స్ కూడా పెట్టారు, మేము అర్థం చేసుకున్నాం నీ వీడియోస్ రావట్లేదు అది అని చెప్పేసి. ఐఎమ్ నాట్ దట్ బిగ్ యూట్యూబర్, బట్ నాకు ఇష్టం అట్లా వీడియోస్ చేయడం అదని. కానీ బట్ అది కూడా నేను టైం చేయలేకపోతున్నాను. ఇట్స్ మై ఫాల్ట్ నా సైడ్ నుంచి. యూ గైస్ ప్లీజ్ డూ సపోర్ట్. నేను ఖచ్చితంగా చేస్తాను, మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ త్వరలో ఐ జస్ట్ వాంట్ అప్గ్రేడ్ మై గేర్. లైక్ నాట్ ఓన్లీ ఫర్ ద యూట్యూబ్, నాకు అదర్ పర్పస్ కూడా ఐ జస్ట్ వాంట్ అప్గ్రేడ్ మై గేర్. అండ్ హోప్ అది కొనుక్కోవాలని కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. విల్ గెట్ సమ్ గుడ్ స్టఫ్. సో యా, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లిటరల్లీ నేను పొద్దున్న ఎప్పుడో 6 o'clock 7 o'clock లెగ్స్ అన్నీ చేద్దాం అనుకున్నా. బట్ నేను పడుకుని లేచేసరికి 11:30 అయింది. గోయింగ్ టు ఫ్రిస్కో. యాక్చువల్లీ మీకు చెప్పలేదు. సో ఫ్రిస్కో వెళ్తున్నా. ఫ్రిస్కోలో ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళిన ఒక మాల్కి వెళ్తున్నా నేను. విహి వచ్చినప్పుడు మేము ఒక స్టోన్ బ్రేడ్ సెంటర్ అని చెప్పి మాల్కి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్తున్నాను నేను. గాయస్ స్టిల్ ఎవరైనా నాకు ఇంకా బర్త్డే విష్ అయిపోతే ప్లీజ్ విష్ చేయండి. ఐ వాంట్ యువర్ విషెస్ అండ్ ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్. అరే జోక్ చేస్తాను. హ్యాపీయెస్ట్ థింగ్ అండ్ క్యూట్ థింగ్ ఏంటి అంటే నేను నైట్ నా రూమ్లో ఫ్రెండ్స్ అందరు నా కోసం లైక్ టైం తీసుకుని డెకరేట్ చేసి నాకు కేక్ కట్ చేయించారు. అండ్ ఐ ఫెల్ హ్యాపీ. అండ్ శ్రేయా కూడా థ్యాంక్స్. నాకు ఒక బుడ్డి చీజ్ కేక్స్ అను ఒక పెద్ద కేక్ తీసుకొచ్చింది, రెడ్ వెల్వెట్ కేక్. అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ అది ఇప్పుడు మళ్ళీ తింటాను నేను. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేసుకోవట్లేదు. నేను నైట్ పిజ్జా ఉందేమో అని చూస్తాను, అది ఉంటే వేడి చేసుకుని తినేస్తాను అన్న. ఓకే సార్ ప్లీజ్. శ్రేయా ఉంది కానీ వెజ్ పిజ్జానే ఉంది. బస్ శ్రేయా దొంగ మొక్కని తినేసినట్టుంది చికెన్ పిజ్జా మొత్తం. పిజ్జా చీజ్ కేక్ అయితే చాలా బాగుంది. నాకు దీని పేరేంటో కూడా తెలియట్లా, చూస్తున్నాను ఇక్కడ. స్ట్రాబెరీ చీజ్ కేకే ఇంకో పేరేదో ఉంది కనపట్లేదు, బట్ టూ గుడ్ ఉంది. ఫైనల్లీ గాయస్ న్యూ బ్యాలెన్స్ షూస్ వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇది మై షూస్. రైడ్ వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోతున్నా. ఫైనల్లీ ఆఫ్టర్ ఒక 30 minutes జర్నీ తర్వాత మాల్కి అయితే రీచ్ అయిపోయాను నేను. కొంచెం అటు ఇటు తిరిగి నాకు కొంచెం ఆకలి వేస్తుంది. లిటరల్లీ కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి నాకు. ఫుడ్ ఏమన్నా తింటా ఫస్ట్. స్టోన్ బేర్ సెంటర్లో చాలా మాల్స్ ఉంటాయి. నాకు పర్టికులర్గా డోంట్ వాంట్ టు గిఫ్ట్ ఎనీథింగ్ టు మై సెల్ఫ్. కానీ ఒకవేళ ఏమన్నా బాగా నచ్చితే కొనుక్కుంటాను. అంతకుమించి అయితే నాకు పర్టికులర్గా ఏమైనా కొనుక్కుందామని అయితే ఏం రాలేదు. కొంచెం అటు ఇటు తిరిగేసి ఏమైనా తిందామని అనుకున్నాను. కరెంట్లీ ఐ మీన్ డిక్స్ స్పోర్టింగ్ గుడ్స్. యా, మీరు విన్నది కరెక్ట్. ఆ పేరుంది బెటర్ అని అడగొద్దు. సో ఇక్కడ చాలా అంటే చాలా స్టఫ్ ఉంటుంది అనమాట. మొత్తం ఇంకా స్పోర్ట్స్కి సంబంధించిన స్పోర్ట్స్ వేర్, షూస్ అన్నీ, గోల్ఫ్ గురించి కానీ ఏదైనా ట్రెక్కింగ్ అన్నీ ఉంటాయి. నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఒక బాటిల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. మీకు చూపిస్తా బాటిల్స్ ఎలా ఉంటాయో. కానీ ఇంకొకటి ఏంటంటే కొనుక్కుందామా వద్దా అన్న మళ్ళీ ఒక డౌట్ వచ్చిందనమాట. ఐఎమ్ నాట్ షూర్, బట్ నాకైతే కొనుక్కోవాలని ఉంది. చూస్తాం మీకు ఆ బాటిల్స్. నాకు బాగా నచ్చితే తీసుకుంటాను అనమాట. సైకిల్స్ చూస్తారా కదా, సైకిల్స్ ఎప్పుడో ఇండియాలో 10th classలో దొక్కా, అదే ఇంకా లాస్ట్. ఇది ఎలక్ట్రిక్ సైకిల్ అంట. ప్రైస్ చూసారా, $799, $800.
వచ్చిన తర్వాత నేను చూసుకున్నది ఏంటంటే టైర్లో గాలి లేదు, చైన్ కూడా ఫిక్స్ చేసలేదు. దొబ్బేస్తాం అనుకున్నారేమో. దీస్ ఆర్ ద బాటిల్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఇవి. కూల్ ఎక్కువసేపు ఉంచిద్ది అండ్ హీట్ ఎక్కువసేపు ఉంచిద్ది. సో ఇలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాం. బట్ ఐమ్ నాట్ షూర్ తీసుకుందాం వద్దని. మనం చేసే పనికి అవసరం లేదు, బట్ తేమ ఉండాలి అని అనుకున్నా. బట్ ఐమ్ నాట్ షూర్. చెప్తున్నాగా, బాగా నచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకుంటా, లేకపోతే లైట్. తాగుతాం అని చెప్పేసి స్టార్బక్స్ వచ్చేసాను. కాఫీ కాదు కానీ రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ ఏమైనా తాగుతాను. సో తాగేసేసి మళ్ళీ రూమ్ చేద్దాం కొంచెంసేపు. ఐ ఆర్డర్ ఫర్ మ్యాంగో డ్రాగన్ ఫ్రూట్ లెమనేడ్. చుట్టాకు బాగుంది. అండ్ ఇంతకుముందు ఎప్పుడు ఒకసారి చూసి ట్రై చేద్దాం తర్వాత ఎప్పుడు అనుకున్నాం. చెప్పాను ఆర్డర్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ 1 minute, చాలా సింపుల్ అయిపోద్ది అంట. ఇంకా కొంచెంసేపు బయటకు వెళ్ళి తిరుగుతాము. తెలుస్తుందని చెప్పేసి నేను సరుకు చెప్పానని ఒక ప్లేస్ ఉంది ఇక్కడ. సో అందులో ఫుడ్ ఆర్డర్ చెప్పాను అనమాట. పక్కన యాక్చువల్ పాండా ఎక్స్ప్రెస్ ఉంది, కానీ ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేశానని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పాను. అండ్ నేను ఆర్డర్ చేసింది అయితే చికెన్ విత్ ఫ్రైడ్ రైస్ అండ్ సమ్ వెజ్జీస్ అనమాట. టేస్ట్ ఎట్లుంటుందో నాకు తెలియదు, ఒకసారి చూసి దాన్ని బట్టి చెప్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఫుడ్ వచ్చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే కూర్చొని తినడానికి ప్లేస్ ఎత్తుక్కోవాలన్నమాట. డన్ విత్ ద ఫుడ్. మంచిగా అనిపించింది, తినేస్తాను. అండ్ దగ్గరలో H&M ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాను అనమాట. నేను ఒక రింగ్స్ కొనుక్కుందాం అని చెప్పి ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా. సో అవి ఇక్కడ దొరుకుతాయేమో చూసి ఉంటే అది బై దమ్. స్టోర్లోకి వచ్చాను. ఇది ఉమెన్ అంట. మెన్ ఎక్కడో మూల గీసి పడేశారు. అంటే ఉమెన్ అంత ఉన్నాయి, మెన్ అంత తక్కువ ఉన్నాయి. లిటరలీ అక్కడి నుంచి నడుస్తుంటే అంత దూరం నడవాలంట. ఇదే నేను చూస్తున్న రింగ్స్. ఎవరి సైజు ఉందో లేదో అడుగుతా, ఉంటే చూద్దాం. లేవంట, అక్కడ ఉన్నవే ఉన్నాయి మా దగ్గర అన్నారు. ఏం చేస్తున్నారు? పప్పే కదా. రింగ్స్ కొందామని వచ్చా, మా సైజు కూడా లేదు. ఇంకంటే ఇంకెంతకు మించి ఏం కొనట్లేదు నేను ఇక్కడ. గైస్ ఇప్పుడు చూసే ప్లేస్ గోలగోల ఉంటుంది, ఒక మినీ కెసినోలా ఉంటుంది. షెన్స్ అన్ని గోలగోల అనమాట. మార్నింగ్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నాను, ఒక సీట్స్ కూడా బుక్ చేసుకున్నాను అని చెప్పా కదా. అదేదో కాదు, దాని పేరు వచ్చేసి చీజ్ కేక్ ఫ్యాక్టరీ అనమాట. సో దిస్ ఇస్ ద ప్లేస్. అది ఒక రెస్టారెంట్. ఇప్పటి నుంచి వెళ్దాం అనుకున్నా కానీ కొంచెం బడ్జెట్ ప్రాబ్లము, అది కొంచెం కాస్ట్లీ రెస్టారెంట్ అన్నట్టు, అందుకని వెళ్ళలేకపోయాను అనమాట. సో ఇప్పుడు వెళ్దాం అనుకున్నా, కొంచెం చెప్పా కదా నా మీద కొంచెం ఖర్చు పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇట్స్ జోక్, బట్ యా వెళ్ళాలి అనుకుంటున్నాను. అండ్ వెళ్తున్నాను అనమాట. సీట్ బుక్ అయిపోయింది, 8 o'clock చేశాను. 7:40 టైం అనమాట. పర్లేదు, 20 minutes. No limit, got that masterpiece. No limit, baby. Can get that black car. No limit. Just know when you roll with a nigga like me, there's no limit, baby. Niggas say, no limit. I see murder that. No limit, baby. Get that ghetto D, girl. No limit. There's no limit, baby. ఫైనల్లీ ఐ గాట్ మై సీట్. మొత్తానికి వచ్చేసాను. ఒక 20 minutes వెయిట్ చేయించారు, బట్ దట్స్ ఫైన్. లోపలికి అయితే వచ్చాను. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాను. చికెన్ పాట్ స్టిక్కర్స్ అని చెప్పి ఫోటో పెట్టారు ఇక్కడ. చికెన్ పాట్ స్టిక్కర్స్ అంటే చికెన్ మోమోస్ ఇక్కడ, దానికి అంత పేరు పెట్టారు. ఓకే, దట్స్ ఫైన్. చికెన్ పాట్ స్టిక్కర్స్ ఒకటి అండ్ ఫిష్ అండ్ చిప్స్ ఆర్డర్ చేశాను. కొరియన్ ఫ్రైడ్ క్యాలిఫ్లవర్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో ప్రస్తుతానికి ఇచ్చాను, చూస్తా ఇంకేమైనా తినాలంటే అది కూడా పెడతాను. క్లాత్ మనం ప్యాంట్లో వేసుకోవాలి. ఓకే,
happy birthday, sir. Thank you. You're welcome. దీని పేరు వచ్చేసి దుల్సే దే లేచే అంట. అతనే సజెస్ట్ చేసి తీసుకొచ్చాడు నాకు. 2 కూడా ఉంది అంతే. సైన్స్ ఏమన్నారు. ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ శ్రేయ నా కోసం ఫ్లవర్స్ అని ఒక ఫ్లవర్ వాస్ తీసుకొచ్చింది. ఇవి ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసి ఇందులో పెడతాను అనమాట. ఇవి రియల్ ఫ్లవర్స్ అంట. అలా ఇంటికి వచ్చాను. సడన్గా కిషన్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చారనమాట. ఏ కిషన్ లాక్కకూడదురా. హాయ్ చెప్పు. సుజీ, అలేఖ్యా చూడు అంత బిజీగా ఉంది. అలేఖ్యా అండ్ పునీత్. కేక్ కట్ చేద్దాము. రే థ్యాంక్స్ రా సుజన్ చే. రే కిషన్ థ్యాంక్స్ రా. పునీత్ బాయ్ రా. థ్యాంక్ యూ. బాయ్ అలేఖ్యా. బాయ్ సుజీ. థ్యాంక్ యూ. బాయ్. అరే కిషన్ అలా అనకరా. బాయ్.